ప్రభువులందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములు. పిల్లలు ప్రత్యేకించి ఉదయకాల ప్రార్థన సహవాసం కొరకై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి చక్కటి ఆధిక్యతను బట్టి అదే రీతిగా మీ అందరూ ప్రార్థన సహకారం ద్వారా గతించినటువంటి వారంలో ఉద్యోగ కూటాలు 3 దినాలు ఉద్యోగ కూటాలు అదే రీతిగా ఉమెన్స్ రీడర్లో ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో మరి అస్సాం ప్రాంతంలో దేవుడు ఒక బలమైనటువంటి సాధనాలను వాడుకొని మరలా మీ మధ్యలోనికి క్షేమంగా తోడుకొని వచ్చినటువంటి దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడిని ఉంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మన పట్ల చేసేటువంటి కార్యాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమి ఇచ్చినప్పటికీ ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము అనేది ఎంతైనా నమ్మదగినటువంటి విషయము. ఎందుకయ్యా మన జీవితంలో దేవుడు ఏం చేశాడు, అసలు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి అని మన జీవితంలో ఆలోచించినప్పుడు ప్రపంచంలో అది భయంకరమైనటువంటి వధ లేదా నష్టము వాటిల్లినటువంటి దినాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి తెగులు లేదా సుపరిచితమైనటువంటి భయంకరమైనటువంటి మరణ ఘోష మనందరికీ సుపరిచితమైనటువంటి సంవత్సరం ఏది అని అడిగాను అనుకోండి, 2021 అనేది ఈ 2020 సంవత్సరం అనేది ప్రత్యేకించి మా తరంలో మేము మర్చిపోలేనటువంటి అనుభూతి అని ఈనాడు మనం చెప్పగలము. అంటే దేవుడు మన జీవితంలో ఒక గుర్తుండిపోయేటువంటి సన్నివేశాన్ని మనకి ఉంచారు. బైబిల్ గ్రంథాలను చదువుతున్నప్పుడు మనకి అనిపిస్తుంది, పర్టికులర్గా నా మట్టుకు అయితే నేను అనుకుంటాను, నోవహు కాలంలో దేవుడే హెచ్చరించాడట. ఆ కాలము దేవుని హెచ్చరికను నిజంగా వారు వినలేదంటారా, లేదంటే అసలు ఆ జలప్రలయం అనేది నిజంగా వచ్చిందా 40 దినాలు అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నప్పుడు నాకు ఆన్సర్ 2020. అంత మాత్రమే కాదు, మనం చరిత్రలోకి వెళ్ళినప్పుడు భయకంపితమైనటువంటి 4 సందర్భాలు, ప్రపంచాన్ని వణికించినటువంటి 4 సందర్భాలు. 1720 సంవత్సరంలో ప్లేగ్ వ్యాధి అనేటువంటి వ్యాధి ప్రపంచాన్ని ప్రకంపనలు కలిగజేసింది. 1720 సంవత్సరం ఈ ప్లేగ్ వ్యాధి చాలా భయంకరమైనటువంటి అంటే విస్తారమైనటువంటి వధ, చాలా ప్రపంచానికి నష్టాన్ని కలిగించి చాలామంది చనిపోయారు. ఆ తర్వాత మరొక 100 సంవత్సరాల తర్వాత 1720 తర్వాత 100 కలిపితే 1820 సంవత్సరంలో అప్పుడు వచ్చినటువంటి వ్యాధి ఏంటంటే కలరా. ఈ కలరా వ్యాధికి కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారట. 100 సంవత్సరాల తర్వాత చాలా భయంకరమైనటువంటి దుస్థితి చూశారు. ఆ తర్వాత అక్కడి నుంచి 100 సంవత్సరాలు లెక్కేస్తే 1920 సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుంటే స్పాన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి మహాత్మా గాంధీ గారు తన జీవిత చరిత్రలో తన జీవిత గాథ అనే పుస్తకంలో రాశాడట. ఇక మీదట ప్రపంచంలో ఇలాంటి నష్టము మరి రాదేమో, ఇంత భయంకరమైనటువంటి మరణాలు సంఖ్య నేను మరలా చూడలేమో అని ఆయన రాసినటువంటి సత్య శోధన అనేటువంటి పుస్తకంలో లిఖించాడట. ఈ 1920 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు తన పుస్తకంలో రాశారట ఈ సంఘటనను. స్పాన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి ద్వారా ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మంది చనిపోయారు. అయితే మరలా అక్కడి నుంచి 100 సంవత్సరాలు లెక్కిస్తే 2020 సంవత్సరానికి వచ్చేటప్పటికి అదందరికీ మనకు బాగా సుపరిచితమే. కనీసం మనుషులను పోడ్చడానికి కూడా తీరిక లేక కొట్లగా పోసి పెట్రోల్ పోసి తగలబెట్టేసేవారు. ఇంకా దౌర్భాగ్య స్థితి ఏంటంటే అసలు మన
రక్త సంబంధి లేదా మనకి జన్మనిచ్చినటువంటి తండ్రో తల్లో మన తోబుట్టువో మన కళ్ళ ముందే చనిపోతే మనకి కనీసం ముఖం కూడా చూడలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ 2020 సంవత్సరం, అంటే 100 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ 4 సంఘటనలు, 4 భయంకరమైనటువంటి వ్యాధులు. బైబిల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే, బిబ్లికల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే తెగులు అంటాం. అయితే బైబిల్ ఏం తెలియజేస్తూ ఉంది? ఈరోజు ప్రపంచంలో ఆయా తరాలకు చెందినవారు 1720 సంవత్సరాలు లేదా ఆ తరానికి చెందిన వారు కానీ, లేదా 1820 సంవత్సరంలో అది చూసిన వారు కానీ, 1920లో చూసిన వారు కానీ, ఇప్పుడు 2020 సంవత్సరంలో చూసిన వారు కానీ ఏమంటారంటే, అయా ప్రపంచంలో ఇంత భయంకరమైనటువంటి వధ మేము ఎన్నడూ కూడా చూడలేదు అని సాక్ష్యం ఇవ్వగలరు. కానీ మరి బైబిల్ అనుసారంగా చూస్తున్నప్పుడు బైబిల్ ఏం తెలియజేస్తూ ఉంది? అసలు ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈరోజు మన జీవితాలలో ఒకవేళ మనం ఏమైనా సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉంటే, లేదయ్యా నాకు పర్వాలేదు, నేను చాలా చక్కగా ఉన్నాను అంటే, దేవునికి స్తోత్రం, మీ అంత మంచివారి లోకంలోకి ఎవరు లేరనే ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాను. ఈ 4 సందర్భాలలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే, ప్రపంచాన్ని భయపెట్టే, ప్రపంచాన్ని ఒక మాటలో చెప్పాలంటే తెగులు అనేటప్పటికీ గడగడలాడిపోయేటువంటి సందర్భం వచ్చినటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చాయి. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, నిర్గమకాండము 11వ అధ్యాయము 5-6 వచనాలు. నిర్గమకాండము. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని దాసి తొలిపిల్ల ఐగుప్తియందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోను అన్ని చచ్చెను. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టెను. అట్టి ఘోష ఇంత ముందు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ పుట్టలేదు. అంటే ఇక్కడ చూడండి, ఈ పరిస్థితులన్నీ జరిగి అంతకు ముందు పుట్టదు, పుట్టలేదు, తర్వాత కూడా. కానీ మరి సంఘటనలు మనం ఎలా చూస్తూ ఉన్నాము? 1720 సంవత్సరం చూసాము, ఆ తర్వాత 1820, 1920, 2020. మరి ఎలా వచ్చే సంఘటనలన్నీ? దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నీవు నా కుమారుడివి, నా కుమారుడివి. ఆయన అంగీకరించిన మీదట నిన్ను అపవాదిగా ఏం చేయడు, ముట్టడు. ఎందుకని? నీకు దేవుని కుమారుడిగా ఎప్పుడైతే అంగీకరించబడ్డావో అపవాదిగాడు నీ దగ్గరికి రాడు. అపవాదిగాడు నిన్ను ముట్టకుండా ఎవరు చూసుకుంటారు? ఏమండి? ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. అంటే ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు, కానీ ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఉండడు. అర్థమైందా? యోగు కాపుదల ఎవరు? మరి యోగు ఎలా శ్రమపడ్డాడు? ఎవరు అనుమతించారు? దేవుడు అనుమతించాడు. అంటే ఈరోజు మన బ్రతుకులో మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు కావచ్చు, సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఎలాంటి భయకంపితమైనటువంటి పరిస్థితులైనా దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి కలిగజేసినవి కాదు, మన ఆధ్యాత్మిక భక్తి లోపం వలన అనుమతించినటువంటి పరిస్థితులు. సంవత్సరం అంతా చదివిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాస్తామో, భక్తి జీవితం చేసిన తర్వాత టెస్ట్ కూడా అవసరం. టెస్ట్ లేకపోతే మనం ఒరిజినల్ డూప్లికేట్, అవునా కదా? నువ్వు డూప్లికేట్ ఒరిజినల్ ఎలా తెలుస్తుంది? అంటే లోకంలో వారు అందరూ కూడా, అందుకనే మీకు తెలుసు కొత్త నిబంధన కాలంలో అపోస్తలుడైన పౌలు గారు కానీ, పేతురు, బర్నబా, యోహాను ఇలాంటి వారందరూ చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నారు. చక్కటి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, సడన్గా వచ్చి, ఇదిగో చిన్న పని ఉంది, ఒకసారి కొంచెం పక్క వస్తే నీతో మాట్లాడతాను అంటే, ఇదిగో చిన్న పని అని పక్కకి తీసుకెళ్ళంటాడు. ఇదిగో నా దగ్గర బోలెడు అంత ధనం ఉంది, ఆ పరిశుద్ధాత్మ మీద ఉంది కదా, అది నాకు కొంచెం ఇస్తే నేనేం చేస్తాను? ఏం పేరు అయిపోయారు? సీమోను బరయోనా. అంటే ఇప్పుడు గారడీ విద్యలు చేసేవాడు అంటాడు, ఆ పరిశుద్ధాత్మ వరం నాకు అమ్మితే ఇప్పుడు డూప్లికేట్, ఒరిజినల్ కాదు. అందుకే పేతురు ప్రార్థించగానే, లేదా పేతురు ప్రసంగించగానే, లేదా పౌలు చేతులు ఉంచగానే, అంటే యోహాను, బర్నబా వారి అభిషేకం వేరు, సీమోను బరయోన అభిషేకము వేరు. విశ్వాసుల్లో కూడా
దేవునికి సమీపంగా ఉండే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు వేరు, దేవునిలో కట్టబడిన వారు వేరు, కాలము వెళ్ళబుచ్చేవారు వేరు. ఈ మాట కొంతమందికి ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు ఇంట్లో నేను కూడా అనుకుంటాను. ఒకవేళ ఎవరైనా నా ముందు చెప్పారు అనుకోండి, అనుకుందాం మనకి కన్వీనర్ గారు నిలబడి నాకు వాక్యం చెప్తున్నారు అనుకోండి, ఆయన నా గురించి చెప్తున్నాడేమో, నేను కూడా ఏం చేస్తాను, కొంచెం తడివేసుకుంటాను భుజాలు. ఎందుకని? అరే ఒకవేళ నేను డూప్లికేట్ వచ్చినా అనుకుంటాను కదా. అంటే జనరల్గా మనకు ఆ క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో దేవుని సన్నిధిలో ఇమీడియట్గా మోకరించి ప్రార్థన చేయాలి. అయ్యా నేనైతే డూప్లికేట్ అయితే నన్ను సరిచేయి, ఒరిజినల్గా నన్ను మార్చు. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుడు అనుమతించేటువంటి ఆ అనుమతి మన జీవితం వరకు వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసేటువంటి సందర్భాలు ఎప్పుడైతే ఆ ఐగుప్తులో మహాఘోష, మరణఘోష, భయంకరమైనటువంటి వధ జరుగుతున్నప్పుడు రాజు అంటే సింహాసనం మీద కూర్చొని రాజు కుమారుడు మొదలుకొని దాసి కుమారుడు వరకు, పశువులు మొదలుకొని చిన్న చిన్న కీటకాల వరకు, ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఉగ్రత ఏ ఒక్కరని వదిలిపెట్టలేదు. ఇక్కడ ఒక వాక్య భాగం 30 వచనం అనుకుంటాను, 12వ అధ్యాయము, నిర్గమకాండ 12వ అధ్యాయం 30 వచనం చదవండి. ఆ రాత్రి ఫరోయు అందరూ శవము లేని ఇల్లు ఒక్కటి కూడా, అమ్మ మరలా అడుగుతున్నాను, శవము లేని ఇల్లు. ఏమంటే కరోనా టైంలో మా ఇంట్లో దేవుని మహాకృపను బట్టి ఒక్కరు చచ్చిపోలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారు? చాలామంది. నేనైతే ఉన్నాను, నా తల్లి తండ్రి అందరూ కుటుంబం, నా భార్య అందరూ. అంటే ఈరోజు మనం ధైర్యంగా ఎలా చెప్పగలుగుతూ ఉన్నాం? అయ్యా నా ఇంటిలో శవము లేదు, ఆ ఉగ్రత తెగులు నా దగ్గరికి రాలేదు, ఏ ఉద్దేశంతో చెప్పగలుగుతూ ఉన్నాం? అది మన ప్రార్థన బలం కాదు, దేవుని కృప, ఆయన భిక్ష. అది పొందుకున్న తర్వాత ఎలాంటి జీవితాన్ని వెళ్ళబుచ్చాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అంటే కవర్లో కానుక తీసుకొచ్చి ఇవ్వడం కాదు, అలాగని ఇవ్వద్దని కాదు. మందిరానికి రుణపడి ఉండాలి, దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక కృతజ్ఞత. నీ జీవితానికి జీవాన్ని పెంచాడు ఆయన. మరణ పడకల్లోంచి వెళ్ళిపోతున్న నిన్ను, సమాధిలోనికి వెళ్ళిపోతున్నటువంటి నిన్ను తీసుకొని వచ్చి తన కౌగిట్లో దాచుకున్నాడు. నా కుమార్తె నాకు కావాలి. ఇక్కడ ఫరో ఆ దేశం అంతా తిరిగి చూసినట్ట, శవము లేనటువంటి ఇల్లు ఒక్కటి కూడా లేదు. అంటే భయంకరమైనటువంటి మరణఘోష ఆ ప్రాంతంలో వినబడింది. మరి ఎలా వినబడింది? దేనిని బట్టి? వారిలో ఉండేటువంటి ఆ లోపం ఏంటి? మనకు తెలుసు, చాలా సందర్భాల్లో ఆ మాట, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం ఏమంటామంటే, ఏమంటే దేవుడు చెప్పాడు కదా మోషేకి, అహరోనుకి చెప్పాడు, ఏమన్నాడు? ఇంటికి గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి నిలువు కమ్ములకి అడ్డు కమ్ములకి రక్త ప్రోక్షణ రాయమన్నాడు కదా దేవుడు. మరి ఇంత భయంకరమైన వధ ఎలా జరిగింది? అసలు వీళ్ళు ఎవరు? ఏ జనాంగము? మనకి తెలిసి ఫరో ఒక్కడి గురించే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి అక్కడ ఇంకా కొన్ని జనాంగాలు ఉన్నాయి కదా. మరి ఆ జనాంగాల యొక్క దుస్థితి ఏంటి? ఇజ్రాయెల్ జనాంగం అనగానే ఎన్ని గోత్రాలు? ఏమండి జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పాలి. ఇజ్రాయేలు అనగానే ఎన్ని గోత్రాలు? ఇస్రాయేలీలు కాదు, ఇస్రాయేలు. నేను సింగులర్ వర్డ్ అడిగాను, ఫ్లోరల్ కాదు, అందరిని గుంపులో అడగలేదు. ఇస్రాయేలీలు కాదు. ఇస్రాయేల్ ఎవరండి? దేవుడు ఒక తెల్లవారుజామున ఒక ఆయనతో పెరిగిలాడి, అబ్బాయి ఈ రోజు నుంచి నీ పేరు స్టీఫెను, లేదా ఈ రోజు నుంచి నీ పేరు ఏమన్నాడు? ఈ రోజు నుంచి నీ పేరు ఎవరు? ఆయన ఎంతమంది? ఒక్కడా 100 మందా? ఒక్కడే కదా. మరి ఇశ్రాయేలీయులు అంటే మీరు అనాలి ఏమంటే 10 గోత్రాలు ఇశ్రాయేలీయులు అంటే. ఇశ్రాయేల్ అంటే ఒక్కడే. ఎవరైనా మోసగాడేనో ఇంకేదో పేరు పెడతాం, ఆయనకి ఇశ్రాయేల్ దేవుడు మార్చాడు పేరు, అంతే కదా. పాస్టర్ గారు అంటే ఒక్కలే. పాస్టర్ గారు అంటే 2, 3, 4 ఉంటారు పాస్టర్ గారు అంటే. ఇప్పుడు ఇశ్రాయేల్ విషయంలోకి వచ్చేటప్పటికి చాలా మంది లేరు అక్కడ. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఒక్కడు వెళ్ళలేదు. యాకోబుతో పాటుగా ఇంకా చాలా మంది వెళ్ళారు కదా. వెళ్ళారండి, యాకోబుతో పాటుగా చాలా మంది వెళ్ళారు. అంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారు కొంతమంది ఉన్నారు. మీకు అర్థం అవడానికి తెలియజేస్తారు. బబులోనులో దానియేలుతో పాటుగా తన స్నేహితులు ఉన్నారు. మిగిలిన వారందరూ 90 అడుగుల విగ్రహానికి వెళ్ళిపోయి దాసోహం అయిపోయారు.
దానియేలు అన్నాడు, నీవేదైనా చేసుకో, ఆ ప్రతిమకి నేను నమస్కారం. మిగిలిన వారందరూ, అంటే చాలా మంది ఉన్నారు, 3 గుంపులుగా వెళ్ళారు, వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేశారు, దానియేలు మాత్రం ఒప్పుకోలేదు. అలాగే ఐగుప్తులో కూడా మనం సర్వసాధారణంగా జ్ఞాపకం చేసుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే, గొర్రెపిల్లని జ్ఞాపకం చేసుకుంటాం, ఫరో ఐగుప్తు రాజుని, ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు దాటుకుని వచ్చేసారండి, నిలువుకమ్ములు అడ్డుకమ్ములు అంటాం కదా. అయితే అక్కడ జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మేము దృష్టికి తీసుకొని వస్తాను. ఆది కాండంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏ సంఘటన అంటే, ఒకరోజు ఒక ఆయన బాగా అలసిపోయి కొంచెం ఇది మళ్ళీ వక్ర మార్గంలో తీసుకోకండి, అంటే ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. కొంతమంది వాక్యాన్ని వక్రీకరించి ఏం చేస్తారంటే, అలసిపోతే తీసుకోవచ్చు కాదు, అయితే భాషగా ఈరోజు చర్చలో చెప్పారు కదా, అలసిపోయినాడు కొంచెం తాగొచ్చు, ఇది కాదు, ఆ తాగడం కాదు. అలసిపోయి ఆయన సొమ్మసిల్లిపోతూ అంటే ఆ శరీరం మీద వస్త్రాలు ఉన్నాయో లేవో, శరీరము ఏ స్థితిలో ఉందో, తను ఎక్కడ పడిపోయాడో తెలియక ఒక చోట పడిపోయాడు. ఒక చోట పడిపోతే పెద్ద కుమారుడు వచ్చాడు. పెద్ద కుమారుడు వచ్చిన తర్వాత ఇలా వ్యవస్థుడుగా ఒంటి మీద వస్త్రాలు లేకుండా తండ్రి అక్కడ పడిపోయింటే, తండ్రిని చూసి అరే నవ్వుకుంటూ మిగిలిన ఇద్దరు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, సేము హాము దగ్గరికి వెళ్ళి అంటాడు, సేము యాపేతు దగ్గరికి వెళ్ళి అంటాడు, సేము యాపేతు నాన్న చూసారా, తప్పు తాగి ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోయాడు, రండి అని చెప్పి తండ్రి గురించి అన్నదమ్ముల దగ్గర ఏం చెప్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. తన తండ్రి వస్త్రహీనుడిగా పడిపోయినప్పుడు ఇంటికి పెద్ద కుమారుడిగా ఏం చేయాలి, అరే నా తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నాడు కదా అని వెంటనే వస్త్రాన్ని తీసుకుని వచ్చి కప్పాలి. అంటే ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తనలో ఏం కనబడుతూ ఉంది, బాధ్యతారహితముతో కూడినటువంటి జీవితం. ఈనాడు చాలా కుటుంబాల్లో కుటుంబ యజమానులు కావచ్చు, లేదా కుటుంబములు పెద్దవారుగా పిలువబడేవారు బాధ్యత లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నిర్లక్ష్యము, ఏం కాదులే, నా కుటుంబం ఏం అవ్వదు, బాగానే ఉంటుందిలే. ఒకవేళ ప్రతి సందర్భాన్ని, ప్రతి సన్నివేశాన్ని, అంటే కొన్ని సీరియస్ విషయాలు కూడా బిడ్డల గురించి ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి, ఏమండి మీ అమ్మాయి అలా మాట్లాడుతుంది కదా, అలా మాట్లాడకూడదండి, మీ అబ్బాయి అలా మాట్లాడుతున్నాడు కదా, కొంచెం చూడండి, వాడికి అలవాటండి, మా దగ్గర కూడా అలా మాట్లాడతారు అంటే ఏమన్నా నేను రేపు పెద్ద అయిన తర్వాత అది ఏమంటారు తెలుసు, మాట్లాడితే వీళ్ళంటారు, రే పెద్దంతరం చిన్నంతరం లేదు అలా మాట్లాడుతున్నాడు అంటే, అప్పుడు మాట అన్నారు చిన్నప్పుడు మనం నేర్పించిందే కదా, ఉగ్గుపాలతో చక్కగా నూరి నేర్పించి ఇప్పుడు వాడు అలా మాట్లాడుతున్నాడు, తన కారణం ఎవరు, నువ్వు కాదా. ఇప్పుడు ఈ హాము ఎప్పుడైతే తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నాడో నవ్వుకుంటూ ఉన్నాడు, దేవుడు అది చూశాడట. బాధ్యత లేని కుటుంబాలు, బాధ్యత లేనటువంటి బిడ్డలు మీ కుటుంబాలలో ఉంటే, స్త్రీలకే కాదు పురుషులకే కాదు పిల్లలకి, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాను, బాధ్యతారహితముగా, అది ఇల్లే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, లేదా చదువే కావచ్చు, మందిరమే కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ ముందు ఏదైనా అది నేను పాస్టర్ గారిని కదా, నేనెందుకు అది క్లీన్ చేయాలి, నేనెందుకు అది పట్టుకోవాలి, నేనెందుకు అది సరి చేయాలి, లేదంటే నేను విశ్వాసిని కదా, లేదంటే నేను ఎంప్లాయీని కదా, నువ్వు ఎవరైనా కావచ్చు, దేవుని సన్నిధిలో బాధ్యతారహితంగా ఉండకూడదు. బాధ్యత లేనోడు నాకు తెలిసి దేవుని దృష్టిలో అసలు లెక్కలోనే లేడు. అందుకనే అంటాడు దేవుడు, అలా బాధ్యతారహితంగా ఉండేటువంటి హామును చూసి దేవుడు అంటాడు, హామును చూసిన తర్వాత కర్తవ్యము లేనటువంటి జనాంగము సంతతి. ఈ నోవాహు పుట్టినటువంటి 3 బిడ్డలు, హాము, షేము, యాపేతు. తండ్రి మెలుకు వచ్చిన తర్వాత వాళ్ళ 3ని పిలిచిన తర్వాత ఏమైనా ఆశీర్వదిస్తున్నాడంటే, ఇక్కడ పిలిచి చూడండి, మొట్టమొదటిగా షేముని పిలిచి అంటాడు దేవుడు, హాముని పిలిచి అంటాడు, నీవు కనానులో దాసుడిగా జీవిస్తావు, దాసుడిగా జీవిస్తావు, నీ బ్రతుకంతా ఒక వాటిలో చెప్పలేడు, బానిస బ్రతికే హాము, బాధ్యత లేనోడు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా ఉండేవారు ఎంతకాలం చూసినా అలాగే ఉంటారు, ఎదుగుదల అనేది కనబడదు, బానిసగా ఉంటావు, దాసిగా ఉంటావు అన్నాడు. ఆ తర్వాత షేముని గురించి అంటాడు, ఇక్కడ షేము గురించి మాట్లాడుతూ, నీ ద్వారా దేవుడు స్తుతించబడతాడు. ఎందుకనంటే
ఇద్దరు అన్నదమ్ములు షేము యాఫెతు. అరే తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నారని ఇద్దరు సమపాలు ఒక వస్త్రాన్ని తీసుకొని వచ్చి తండ్రి మీద కప్పారంట. తన తండ్రి దిశమలను కాపాడినటువంటి బిడ్డలు. నీ కుటుంబం యొక్క స్థితిగతులను కాపాడారు. కొంతమంది ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. కొన్నిసార్లు అనుకుంటాను, నేను చాలా మంది చూసినప్పుడు అనుకుంటాను, కొన్ని సందర్భాలలో ఎక్కడ ఏం మాట్లాడాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎదిగిన పిల్లలు ఉంటారు, లేదా భార్య భర్తలు ఉంటారు. కొన్ని సందర్భాలలో మనం ఎదుటి వారికి చెప్పకూడదు కొన్ని విషయాలు మన ఫ్యామిలీ విషయాలు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, విన్నవారు విన్నట్టుగా ఉండరు. మన పిల్లలను లేదా మన కుటుంబ సభ్యులు, మేబీ నేను మీ జీవిత భాగస్వామి అనుకోండి, ఏమంటే మా ఆయన పనికిమాలోడండి అంటది. ఎవరి దగ్గర అంటది? ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయనతో రోజు పరిచయం, లేదంటే మామూలుగా పరిచయం. ఇప్పుడు ఇతను భార్య అంటే జీవితకాలం కలిసి జీవించినటువంటి భర్త గురించి ఏమంటది, మా ఆయన పనికిమాలోడండి, అసలు ఏ పని చేత కాదండి అంటే. ఇప్పుడు ఈయన పనికిమాలోడంటే ఆ కుటుంబానికి యజమానుడు ఎవరు? ఏమండి, ఎవరు యజమాని? ఈయనంటాడు నా భార్యకి అసలు ఏది చేత కాదండి. అడుక్కోండి అంటున్నావా? ఒడ్డు పెట్టట్లేదా? ఏది చేత కాదని అంటే ఇతరుల దగ్గర తనను తాను తగ్గించినప్పుడు, నీ కుటుంబానికి గౌరవాన్ని తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం నీవే అనుభవించాల్సి వస్తుంది. రేపొద్దు వీళ్ళు ఎక్కడైనా మీ ఆయన 10 మందిలోకి వెళ్ళి మాట్లాడితే, అని నువ్వు మాట్లాడుతున్నావు, నీళ్ళు నువ్వు చక్కబెట్టుకోవాలి, లేకపోతే నువ్వు పనికి మొదలు నువ్వు మాకు సమాధానం చెప్తున్నావా? అగౌరవాన్ని ఎవరు తెచ్చారు? అమ్మా మీరు కాదా? సామెతల్లో సొలొమోను భక్తుడు అంటాడు, తన భార్య భర్తకి ఎలా ఉండాలంట, వీధి పెద్దలతో కూర్చొని మాట్లాడగలిగేటువంటి ఆ అథారిటీని అప్పచెప్పే స్త్రీగా ఉండాలా, పరువు తీసే స్త్రీగా ఉండకూడదు. నీ పిల్లలకు ఉన్నటువంటి గౌరవాలు, ఓకే వాళ్ళు తప్పు చేశారు, లేదా వాళ్ళ మాట విధానం బాగాలేదు, ఇంట్లో కూర్చోబెట్టి అలా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుసా, నేను నీకేం నేర్పించాను అని ఇంట్లో నేర్పించాను, బయటకు వచ్చేటప్పటికి కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టుగా. అలాగే తప్పులు అలాగ వారిని వెనకేసుకు రమ్మని కాదు, సరిచేసే సమయంలో సరి చేయాలా. కానీ కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో కాదు, కొన్ని సందర్భాలలో ఏ విషయాలు బయట వారికి చెప్పాలో, ఏ విషయాలు మనం దాచుకోవాలో ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి తెలిసి ఉండాలా. అది దైవజనుడైనా, పెద్దలైనా, మీ స్నేహితులైనా, బంధువులైనా కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు. అలాగని ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, అపాయము తల నుంచి మన భారం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, మన చేయి దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా మీ బంధువులు లేదా మన అనుకునే వారికి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇద్దరు కూడా వచ్చి తండ్రి దిశమలను కప్పారు. తండ్రి పరుగు పోతూ ఉంది అక్కడ. పెద్ద కుమారులాగా నవ్వలేదు ఇక్కడ. అందుకని చిన్న కుమారుడు అనగా సేవుడు దేవుడు చూసినప్పుడు అన్నాడు, నీవు నిత్యము దేవుడు స్తుతించేవాడుగా ఉంటావు, పెద్దోడు నిత్యము దాసుడిగా ఉంటాడు. ఆ తర్వాత ఇక్కడ యాఫెతు గురించి మాట్లాడితే ఆయన అంటాడు, విశాలపరచబడినటువంటి నీ వంశావళి అనేది విశాలపరచబడుతుంది. ఈ 3 వంశావళులు ఐగుప్తులో ఉన్నాయి. ఈ 3 వంశావళులు ఐగుప్తులో ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి మరణ వదకు గురైనటువంటి బిడ్డలు హాము వంశస్థులు, వారు కూడా అక్కడ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో అవిధేయులుగా, బాధ్యత రహితముగా, నిర్లక్ష్యంతో వారు ఉన్నారు కనుక వారి జీవితాలలో భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి, కీర్తనలు 78వ కీర్తన భాగము 50-51 చరణాలు చదువుకుందాం. కీర్తన భాగము 78వ కీర్తన భాగము. తన కోపమునకు మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ ఆము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. ఎవరి సంతానం అట? అమ్మా, ఆము సంతానమును సంహరించడానికి గల కారణం ఏమిటో తెలుసండి? మనం ఏమనుకుంటామంటే ఫరో కఠినంగా ప్రవర్తించడం వలన ఫరో యొక్క ప్రథమ కుమారుడు ఆ తర్వాత ప్రాంతంలో ఆ పలానా కాదు, పర్టిక్యులర్గా దేవుడు భక్తుడైన దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. హాము ప్రథమ సంతానము బాధ్యతారహితంగా ఉంటే, ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఎలా ఉన్నావు? నీ సంఘానికి నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నువ్వు బాధ్యత రహితంగా, నిర్లక్ష్యముతో, అంటే అనేక రీతులుగా నీ కుటుంబం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేవాడిగా, నీ కుటుంబం యొక్క పరువును బజారుకి ఇచ్చేవాడిగా, కొన్ని సందర్భాలలో మనమే చేసుకుంటాం. ఏదంటారు, ఇంటి గుట్టు
ఎక్కడో చేయటట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మాటలు కొద్దిగా కష్టతరంగా ఉన్నాయి చెప్పడానికి. తినేది ఎక్కడ ఏమండి? తినేది ఎక్కడ? ఇప్పుడు నేను మా ఇంట్లో చక్కగా తింటలేదు, మా దాకా ఎందుకులేండి. ఇప్పుడు నేను ఇక్కడ తింటున్నాను, ఇక్కడ చక్కగా పని చేస్తూ ఉన్నాను. పని చేస్తూ నేను ఇక్కడ ఉండకుండా సంవత్సరానికి ఒకసారి అటెండెన్స్ చేసుకున్నట్లుగా సంవత్సరానికి ఒకసారి వచ్చి నీకు అనిపించి మిగతా దినాలన్నీ కూడా ఊరి మీద పడి తిరిగాను అనుకోండి, నన్ను ఏమంటారు? పర్లేదు చెప్పండి. కయ్యనుకు పేరెట్టాడు దేవుడు. ఏ పేరండి? అదే అన్నమాట. తినేది ఇక్కడ, కానీ ఇచ్చేది ఇంకో దగ్గర, మేలు పొందుకునేది ఇంకొకరు. కానీ ఇప్పుడు ఇక్కడ అయ్యగారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు, దేవుని జనాంగములో ఒక వంశావళిగా, ఒక గోత్రముగా పేరుగాంచినటువంటి, అనగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఎవరి వాడులో లేడా హాము? ఆ 40 దినాలు ఉగ్రత దినమందు రక్షించబడినటువంటి వాడలో ఉన్నాడు కదా. మరి ఉన్నటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని విన్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిత్యము ధ్యానించేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనతో పోల్చుకుంటే మరి 40 దినాలు రాత్రి పగలని రక్షించబడ్డాను కదా, దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయబడ్డాను కదా. మరలా మరి నేను ఎలా లోకంలోకి వెళ్ళిపోవాలి? మరలా నేను ఎలా కామెంట్ చేయాలి? మరలా నేను దేవుని నామమును ఎలా అవమానించబడాలి? ఎందుకు అవమానించాలి? కొన్నిసార్లు మన నోరు మన కంట్రోల్లో ఉండదు, మన ప్రవర్తన మన కంట్రోల్లో ఉండదు, మన భక్తి జీవితం మన చేయి దాటిపోద్ది, ఆటోమేటిక్గా వెచ్చనివిడితనం అయిపోద్ది. ఇక్కడ హాములు అదే కనబడుతూ ఉంది, బాధ్యతారహితముగా. పిల్లల బాధ్యతకు మారు పేరు బైబిల్ గ్రంథంలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి నోవాహు గారు. ఎందుకు ఇష్టమైన వ్యక్తి అంటానంటే, బాధ్యత అంటే మీకు తెలుసు, వాడలోనికి ఎక్కించడానికి చిన్న చిన్న క్రిమికీటకాలు, అందులో పురుషుడు అంటే మేలో ఫిమేలో ఎలా చెప్పగలము? తెలియదు. చిన్న చిన్న కీటకాల దగ్గరికి ఏది మేలు ఏది ఫిమేలో తెలీదు. కానీ ఎంత శ్రద్ధతో, ఎంత బాధ్యత కలిగి ప్రతిదాన్ని జతలుగా ఎక్కడికి ఎక్కించాడు? కొన్ని దేవుడు వెళ్ళిపోండి అన్నాడా? నోవాహే పట్టుకున్నాడు. ప్రతిదాన్ని వాటి క్రమము చొప్పున, జతలు చొప్పున క్రమముగా, అంటే బాధ్యతగా తీసుకెళ్ళాడు. అంటే నిర్లక్ష్య ధోరణం లేదు. అందుకే ఆయన నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. నిర్లక్ష్యం ఉందా? బాధ్యతనేగా. ఎవరండి మాకు చెప్తారేంటండి? అసలు మాది కాదు అది. మీరు మళ్ళీ ఇంకోసారి చెప్తే మాత్రం మర్యాద ఉండదు అంటారు. అంటే బాధ్యత లేనటువంటి బిడ్డలు, సొంత తండ్రి వస్త్రహీనుడిగా ఉంటే అలా వదిలేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతే దానికి ప్రతిఫలమే ఐగుప్తులో. మీరు చూడండి, మరలా చదువుతూ ఉన్నాను 78వ కీర్తన భాగంలో 50. తన కోపమునకు ప్రాణమును అప్పగించెను. ఆవు గుడారంలో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించును. కారణము హాము అనగా బాధ్యతారహితమైనటువంటి వ్యక్తి కనుక, బాధ్యత లేనివాడు కనుక. ఒకవేళ ఈనాడు నేను బాధ్యతారహితంగా దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఈ మాట హద్దులు అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే అక్కడ మనకు వచ్చారు, అమ్మా నా జనులలో హతమైన వారి గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడిచినట్లు, జలమయముగాను నా జనులందరూ. చాలండి. ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము చదివితే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, బాధ్యత ఉండదు కొన్ని సందర్భాల్లో. మిగతా విషయాలన్నింటిలో బాధ్యత ఉంటుంది, దేవుని విషయానికి వచ్చేటప్పటికి బాధ్యత ఉండదు. హాముని దేవుడు విడిచిపెట్టాలనుకుంటే వాడలోకి, రక్షణ వాడలోకి తీసుకొచ్చేవాడు కాదు. ఇక్కడ ఉన్న చాలా మందిలో బాప్తిస్మం అనేటువంటి వాడు ఎక్కారు. అందరూ రక్షణ వాడలో చాలా మంది ఉన్నారు. బాప్తిస్మం తీసేసుకున్నాం అంటే ఆము ఆ 40 రాత్రి పగలు వాడలో ఉన్నట్టుగా మనం చాలా సంవత్సరాలుగా మందిరం అనేటువంటి వాడలో ప్రయాణం చేస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అది ఏ సందర్భమో ఆమెకు తెలుసు, దేవుడికి తెలుసు. అలాగే మీరే సమయంలో బాధ్యతారహితంగా ఉన్నారు, మీకు తెలుసు, దేవునికి తెలుసు. కనుక నా జీవితంలో శ్రమలు వస్తున్నాయండి, నా జీవితంలో అనేక పరిస్థితులు నేను తట్టుకోలేని ఉగ్రత పాత్రుడిగా నేను ఉంటూ ఉన్నాను. అన్ని శ్రమలు అలాగే రావు, కొన్ని శ్రమలు పరీక్షలు కూడా వస్తాయి. అయితే
ఆమె జీవితంలో మరణ ఘోష వినబడడానికి తన చేతులారా తన బాధ్యత రహితంగా ఉండడం వల్లనే అని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హాము గుడారములో ప్రథమ సంతానం అక్కడ ఉన్న వారు అందరూ కూడా హతులయ్యారు. ఆ ఘోష, మరణ ఘోష హాము కుటుంబం నుంచి వినబడుతూ ఉంది. ఎందుకు అని అంటే బాధ్యత రహితంగా. ఈరోజు చాలా కుటుంబాల్లో కన్నీరు, వేదన, దుఃఖము చాలా సందర్భాలు వెళ్తారు. ఏమంటే శ్రమలన్నీ మాకేనండి, బాధలన్నీ మాకేనండి, దుఃఖం అంతా మాకేనండి అని అంటే ఒకవేళ ఎక్కడైనా బాధ్యత రహితంగా ఉన్నారేమో, ఏ విషయంలోనైనా నిర్లక్ష్యంతో ఉన్నారేమో దేవుని విషయంలో. అదే సందర్భంలో అదే ప్రాంతంలో గోషానులో నివసించేటువంటి షేము వంశములు మాత్రము సురక్షితముగా, హాయిగా, సంతోషంగా ఐగుప్తుని విడిచి చక్కగా కనాని దేశానికి ప్రయాణమయ్యారు. హల్లెలూయా. మరి అదే ప్రాంతంలో ఉన్నారు కదా. మరి గోషాను ప్రాంతంలో ఉండేటువంటి ఇక్కడ షేము వంశావళి, ఆ గోత్రం ఎందుకు రక్షించబడింది అని అంటే బాధ్యత కలిగిన కుమారుడిగా ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనం బాధ్యత లేని వారిగా ఉంటే హాము వలె, ఆ వంశావళి వలె భయంకరమైనటువంటి వధ, మరణ ఘోష, దుఃఖము, వేదన, కన్నీటితో దేవుని సన్నిధిలో ఉండవలసి వస్తుంది. దేవుని బిడ్డలే, విశ్వాసులే, కానీ ఆ పరిస్థితులు వేరు. ఈరోజు షేము తన గురించి ఆలోచన చేస్తే గోషాను ప్రాంతంలో సంతోషంగా, నిజానికి షేము వంశావళి అంత సురక్షితంగా ఉండడానికి గల కారణం ఏంటి? షేము వంశావళి అంత సురక్షితంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఒకటి, బాధ్యత కలిగి ఉన్నాడు, దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. కాబట్టి వారి కొరకు ఒక గొర్రెపిల్ల వధించబడింది. హల్లెలూయా. వధించబడిన గొర్రెపిల్ల మరణదోత నుంచి షేము వంశావళిని కాపాడి చక్కగా మరి తీసుకుని వెళుతుంది కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. వారిని మరణదోత సంచరించే ప్రదేశం నుంచి దాటుకొని వారిని తీసుకొని వెళుతూ ఉంది. పిల్లరా, మరి మన జీవితాలు నేను అంటాను, గొర్రెపిల్ల రక్తానికి అంత సంరక్షణ ఉంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారము, క్రీస్తు రక్తము ద్వారా విడుదల పొందిన వారిని. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథములో నిర్గమకాండ 13వ అధ్యాయం 13వ వచనంలో ఏమనుంటుందంటే, నిర్గమకాండ 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక గాడిది తొలుచులుగా, అంటే గాడిది పిల్ల, తొలుచులు పిల్ల అనేది దేవుని సన్నిధిలో అది రక్షించబడాలి అంటే మెడ విరవబడాలంట. 13వ అధ్యాయం 13వ వచనం, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను దానిని విడిపించి దాని మెడను విరగదీయవలెను. గాడిదకు బదులుగా దేనిని ఇచ్చారట? మాట్లాడిన అందరూ గొర్రె పిల్ల. చాలా సందర్భాలు అంటారు, మనవాళ్ళు అంటారు కదా, వీడు గొర్రెండి అంటారా? ఏమంటారు? మీకు తెలియదు, ఒరే అడ్డగాడిద అని పిలుస్తారు. ఆ చక్కటి పేరు పెడతారు, ఆ పేరు కాస్త తీసేసి గాడిద అంటారు. ఇప్పుడు ఈ గాడిదకి బదులుగా ఏమి ఇవ్వాలట? సంతకెళ్ళి గొర్రె పిల్ల కొని తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అంటే గొర్రె దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంది. ఒకవేళ ఈ గాడిది తొలుచుల పిల్ల దేవుని సన్నిధికి వెళ్ళేటప్పటికీ ఆ ఉగ్రత పాత్రుడిగా తొలుచుల పిల్ల మరి దేవుని సన్నిధి నుంచి మనం విడుదల పొందాలంటే ఖచ్చితంగా గాడిది మెడ ఎరాల. ఆ మెడ విరిస్తే మనకు తెలుసు, పొరపాటున అలా నిద్రలో మెల్లిరికొట్టే అనుకోండి, ఇలా తిరుగుతారు, రోబోలా తిరుగుతారు. కనీసం మెల్ల ఎలా తిప్పడానికి కూడా అవదు. ఇటువైపు నుంచి ఎవరైనా పిలిచారు అనుకోండి, మనిషి మొత్తం తిరుగుతారు, ఎలా చూస్తారు. ఏమైంది మెడకి? స్క్రూస్ ఏమైనా బోల్ట్ లెవెల్ బిగించారంటే రాత్రి మెడ పట్టేసింది అంటారు. మెడ పట్టేస్తేనే తిప్పలేనప్పుడు మరి మెడ విరిస్తే ఎలా ఉంది? ఎంత నొప్పి ఉంటుంది అంటే ఆ నొప్పి ఎవరు భరించారు? యేసుక్రీస్తు ప్రభువు వారు భరించారు. ఆ నొప్పి తను స్వీకరించాడు కనుక ఆ మనకు బదులుగా, గాడిదతో పోల్చబడిన మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ సంహార దూతకి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. హల్లెలూయా. మనకు బదులుగా అనగా షేము వంశావళిని కాపాడడానికి గొర్రె పిల్లగా పోల్చబడిన క్రీస్తు బలియాగమయ్యాడు. ఈరోజు నిన్ను నన్ను సంరక్షించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి ఆయన మరి దేవుని సన్నిధిలో మరి గొర్రె పిల్లగా పోల్చబడినటువంటి క్రీస్తు బలియాగమైనట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. భక్తుడైనటువంటి మోషే గారు సేనా పర్వతానికి 40 రాత్రులు 40 భాగాలు ఆయన పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే
దాదాపుగా నీళ్ళు కానీ, అన్నము కానీ, నిద్ర కానీ, సుఖము కానీ, అంటే తన బ్రతుకులు ఇంకేది కూడా లేదు. ఇంకా ఎప్పుడైతే ఆ తెగులు తన ప్రజల దగ్గరికి వచ్చిందో మరి గతించినటువంటి ముందు వారిని తెలియజేస్తాను. అహరోనుతో దేవుడు అన్నాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి అంటే చనిపోయే వారికి బ్రతికిన వారికి మధ్యలోకి వెళ్ళి ధూపార్తి పట్టుకుని నిలబడు అని చెప్పాడు మోషే. ఇప్పుడు ఈ మోషే సీనాయి పర్వతానికి ఎక్కి వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? అన్నిటినీ మర్చిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నా ప్రజలు తెగులు బారిన పడిపోతూ ఉన్నారు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆ తెగులు నివారణను ప్రతి కుటుంబం నుంచి దేవుడు విడిపించినట్లుగా మనము, అంటే ఆ మరణదూతను వెళ్ళగొట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాము. ఏ వంశావళి? హాము వంశావళి నుంచా సేము వంశాల నుంచా? ఏమండి? హాము వంశావళి అనేది ఉగ్రత పాత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత సేము వంశావళి అనేది దేవుని ఆశీర్వాదములకు కారకులుగా ఉన్నారు. దేవుడు తన కోసం తన ప్రాణమును సైతం పెట్టేవాడిగా ఉన్నారు. ఇక్కడ కూడా రెండు జనాంగాలు ఉంటాయి. ప్రతి మందిరంలో కూడా 2 గుంపులు ఉంటాయి. ఏ గుంపు? ఎవరి పేరు చెప్పండి, పర్లేదు. భయం వేస్తుందా? ఎవరు? నోవాహు పెద్ద కొడుకు. ఏం పేరండి? తండ్రిని చూసి నవ్వినవాడు. హాము ఏం చేయబడ్డాడు? ఉగ్రతకు పాత్రుడిగా ఉన్నాడు. అంటే ఎదుటి వారిని చాలా సందర్భాల్లో చిన్న చూపు చూస్తూ ఉంటాం, చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవునికి కావాల్సింది నీ విజ్ఞానం కాదు, దేవునికి కావాల్సింది నీ స్టేటస్లు కాదు, దేవునికి కావాల్సింది నీ హుందాస్థానముగా. దేవుడు అంటాడు, జ్ఞానుని సిగ్గుపరచడానికి నేను వెర్రివాడు. అసలు ఆడికి ఏం చేత కదా, ఆడికి అలాంటి వారిని ఎన్నుకుంటానన్నాడు. ఇప్పుడు నవ్వుతున్నాడు, వస్త్రాలు లేనాడు, నవ్వుతుంటే నీ అంటే బాధ్యత లేనాడు వింతే అన్నాడు. అంతే, పక్కన పెట్టేసి. లేదా హాము పరిస్థితి అలా ఉంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకటి, బాధ్యత లేని వారికి ఒకవేళ మీ కుటుంబాలకి మీరు ఉన్నారా? ఒకవేళ మీ కుటుంబాల్లో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మరణదోత ఆ పక్కని మీరు ఏ శ్రమ అంటారో, వేదన అంటారో, హింసలు అంటారో, మరి కన్నీళ్ళు అంటారో, అది నీ కుటుంబంలో కనబడుతున్నప్పుడు నా కుటుంబం వరకు వచ్చింది అనంటే అది దేవుడు అనుమతించాడు అనంటే ఎక్కడో మన భక్తి జీవితంలో ఎక్కడో లోపం వచ్చింది. అది ఎక్కడ అనేది ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా. దేవుడిని అడిగితే బయలుపరుస్తాడు దేవుడు. తన వాక్యం ద్వారా మాట్లాడినటువంటి దేవుడు, మన హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు, అడిగితే ఖచ్చితంగా తెలియజేసేటువంటి దేవుడు. రెండవది, ఒకటి బాధ్యత రహితంగా ఉండేటువంటి వ్యక్తి. రెండవది మనం జ్ఞాపకం చేస్తుంది ఐగుప్తులో వారికి ఉన్నటువంటి లక్షణాలు. రెండవది దౌర్జన్యం చేసేటువంటి లక్షణాలు. దౌర్జన్యంగా, ఒక మాట చెప్పాలంటే బలవంతంగా లాక్కుండా కదా, ఇలా పక్కన కూర్చుంటారు కదా. పాపం ఆవిడ ఏదో రాసుకుంటుంది అనుకోండి, ఒకసారి పెన్ అవ్వ నేను రాసుకొని ఇచ్చేస్తాను అని అడగడం మీరు. లటకం లాగేసుకున్నారు, రాసుకున్నాం అనుకోండి, మేము రాసుకుంటున్నాను మాట్లాడుకో అని వార్నింగ్ ఇచ్చాం అనుకోండి. దీన్ని ఏమనుకుంటున్నాం మనం? నేను ఎవరనుకుంటున్నాను అసలు? దాన్ని నా తడాకేంటో బయటకు వచ్చినట్టు చూపిస్తానంటది. గట్టిగా కొలిస్తే 4 అడుగులు అని నేను అనుకుంటాను. ఏం తడాగా చూపిస్తారు? దౌర్జన్యము. నీ అంతు చూస్తాను అని అంటే నేను అనుకున్న బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నాడు, బలహీనుడి మీద బలవంతుడు దాడి చేసినప్పుడు ఆ బలవంతుడి యొక్క మెడలు విరిసేవాడు ఒకడు. ఎవరైనా ఏ విధంగానైనా దౌర్జన్యం చేస్తూ, రుబాబు చేస్తూ, భయపెడుతూ, ఆందోళనకు గురి చేస్తూ మనము పేదవారిని, లేదా ఒక మాట చెప్పాలంటే చాలా వెనకబడిన వారిని, ఈనాడు ప్రపంచంలో జరిగేటదే, ప్రపంచంలో చాలా ప్రదేశాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే చాలా భయపెట్టేవాడికి ప్రతి ఒక్కరు భయపడతారట. తిరిగి ఎదురుగా నిలబడితే భయపెట్టేవాడు కూడా, మీకు తెలుసు కదా, చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నాను నేను. ఒక గుహలో పాపం మేకపోతే తప్పించుకొని గుహలోకి వెళ్ళిపోతే ఆ చీకట్లో దాని కళ్ళు ఎలా కనబడుతున్నాయి, చక్కగా మిలుకు మెరుస్తుంటే సింహం వచ్చి గుహ దగ్గర ఉంది. మేకపోతే ఆకారం చాలా డిఫరెంట్గా ఉంది. అది అడవికి రాజు నేనే కదా, ఇంత కొంచెం వెరైటీగా ఉందంటే అప్పుడు మేకపోతేకి అర్థమైంది, మనోడు భయపడ్డాడు. అలాగని అప్పుడు అంటే కొత్తగా వచ్చాను నేను అనగానే సింహం అక్కడి నుంచి భయపడుతూ నీకు ఏం కావాలో చెప్పంటే చెప్తానులే అంటే. ఇప్పుడు మేకపోతే గాంభీర్యము, అలాగని తాత్కాలికమైనది కాదు. అపవాదిగాడు కబలించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు.
డంబపు స్థితి కాదు. దేవుని సన్నిధిలో నీకున్న పరిధిని బట్టే దేవుని సన్నిధిలో ఉండాలి. ఇక్కడ ఐగుప్తులో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వారు పాపం దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. గట్టిగా ఇశ్రాయేలీయులు గట్టిగా అరిస్తే గుండాకి చచ్చిపోతారు ఐగుప్తీయులు అందరూ. అంత తక్కువ మంది ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం చాలా ఎక్కువ, అన్ని జనాంగాలు కలిస్తే చాలా ఎక్కువ. కానీ పట్టుమని ఇప్పుడు ఇక్కడ అన్నం పెట్టట్లేదు, కంటి నిండా నిద్ర పనివ్వట్లేదు, గుక్కడి నీళ్ళు ఇవ్వటం లేదు, కనీసం మనశ్శాంతిగా విశ్రాంతి తీసుకొని ఇవ్వడం లేదు. వారికి అప్పగించినటువంటి పనిలో ఆ పని చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా పని చేయనివ్వకుండా భారభరితమైనటువంటి పనుల ద్వారా ఐగుప్తులో ఉండేటువంటి ప్రజలు ఇశ్రాయేలీలందరినీ ఏం చేస్తున్నారట, అణిచివేస్తున్నారు అని రాయబడింది. దౌర్జన్యంగా చేయకడా అంటే, అయ్యా లేదయ్యా నా బిడ్డ ఏడుస్తుంది, అయ్యా ఏం పర్లేదు ఉంటే ఉండదు పోతే పోతే. ఇంకో మాట చెప్పమంటారా, అక్కడ ఎంత దౌర్జన్యం నడుస్తుందంటే, ఫరో అన్నాడు, ఎబ్రీ స్త్రీలు ఏ స్త్రీ కూడా మగపిల్లోడిని కనడానికి వీల్లేదు. ఎవరట, ఎబ్రీ స్త్రీలు మగపిల్లవాడికి జన్మనివ్వడానికి వీలు లేదు. ఒకవేళ తల్లి 9 మాసాలు తన గర్భంలో బిడ్డలు దాచుకొని అప్పుడే జన్మనిచ్చి ఆ పిల్లల్ని తీసుకుని ఇలా కౌగిలించుకొని తన ముఖము చూడక మునిపే బిడ్డను బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయి ఆ బిడ్డని చంపేస్తూ ఉన్నారు. అయ్యా ఇదెక్కడ అన్యాయం అయ్యా అని అంటే, నీ దిక్కున్న కాడికి వెళ్ళి చెప్పుకో. దీన్ని ఏమంటారు, దౌర్జన్యం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. అరే నా గర్భములో 9 మాసాలు నా బిడ్డను మోసాను కదా, కనీసం పట్టుమని 10 నిమిషాలు నా బిడ్డ ముఖం చూడడానికి కూడా నాకు అర్హత లేదా అని అంటే, ఇది ఐగుప్తు సామ్రాజ్యం. ఇక్కడ అలా చేయడానికి వీలు లేదు. ఇదంతా కూడా దౌర్జన్యము అనేటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, వారు ఏమంటున్నారంటే, నీ దిక్కున్న కాడికి వెళ్ళి చెప్పుకో అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం కూడా మనకంటే కొంచెం తక్కువగా ఎవరైనా కనపడ్డారనుకోండి, ఏమంటా తెలుసా, బాగా ఏదైనా వాగ్వాదం మాట్లాడుతున్నప్పుడు టక్కుమని వారి మీద ఏదో ఒక మాట వేసుకోవడమో లేదంటే చేయి చేసుకోవడం ఏదో ఒక విధంగా, ఎందుకంటే మనకున్నటువంటి దానమో బలమో ఏదో ఒకటి బాధకమో, ఈ 3 ఖచ్చితంగా మన వెనకతలు ఉంటే గర్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ధనము కానీ బలము కానీ బలగం కానీ ఉంటే, నా వెనకతలు ఎవరున్నారు తెలుసా, ఎవరున్నారు, నా వెనకతలు ఏం లేదు, ధర్మకోల్ సీట్ ఉంది, క్లాత్ ఉంది, ఏం లేదు, కానీ నా వెనకతలు ఎవరున్నారు తెలుసా, ఏమనుకుంటున్నాం మనం అంటే, వచ్చి చూడొకసారి అంటాను. నేనంటాను, నీ వెనకతలు ఎవడున్నా లేకపోయినా ఖచ్చితంగా నీవు అడిగే వ్యక్తి వెనకతలు మాత్రం దేవుడు ఉన్నాడనే విషయాన్ని మరిచిపోయి మాట్లాడుకో. ఐగుప్తులో వారు మాట్లాడుతున్నారు, నీ దిక్కును కడగని చెప్పుకో, పిల్లలను చంపేస్తామంటే అసలు ఆమెతో ఇబ్బంది. ఇలా భయంకరమైనటువంటి పరిస్థితులు వారు కొనసాగిస్తున్నప్పుడు దేవుని సముఖంలో పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నిర్గమకాండం 22వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 22వ అధ్యాయం 21వ వచనం. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి, దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టక బాధనందరు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, ఇదిగో ఇశ్రాయేలు జనాంగములారా, మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి శ్రమను అనుభవించారు? ఇక్కడ ఉన్న మీ అందరితో కూడా ఒక మాట అడగాలనుకుంటూ ఉన్నాను. దేవుని సముఖంలో చాలా సందర్భాలలో మనం ఏమంటామంటే, నేను అనే పదం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ప్రతి క్రైస్తవ విశ్వాసంలో సర్వసాధారణంగా వచ్చేస్తా, అది యాటిట్యూడ్ అంతే. వెనతో పెట్టి వింటారు కదా, నేను అంటాం కదా. ఇప్పుడు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఇంత సురక్షితంగా ఉండడానికి, అమ్మా ఈరోజు నీ కుటుంబము ఆ భయంకరమైనటువంటి 4వ తెగులని కరోనా నుంచి కాపాడి దేవుని సన్నిధిలో ఎంత సురక్షితంగా ఉన్న తర్వాత ఏం గమనించాలంటే, ఖచ్చితంగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి, అనుభవాల్లోకి రావాలా. అనుభవాల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒకప్పుడు నువ్వు ఐగుప్తులో ఏ శ్రమను అనుభవించావో, పరదేశిగా ఉన్నావు. అక్కడ ఎలా ఉన్నావు? గెస్ట్గా ఉన్నావు. గెస్ట్ అంటే గౌరవించే గెస్ట్ కాదు, తగ్గించి హీనపరిచి అసహించుకొని గెస్ట్గా ఉన్నాం. ఈరోజు మన మధ్యలోకి ఎవరైనా వచ్చారనుకోండి, మన మధ్యలో కంటే ఉన్నతమైన స్థాయి కలిగిన వారికి ఒకలా ఉంటుంది,
పేదలకు ఒకలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈరోజు మనం ఏమనుకుంటాం తెలుసా, మన పక్కకి శిరీష గారు వచ్చారనుకోండి, పక్క చేయని కార్యం ఉంది, మనం ఏం చేస్తాం, బయట చెయ్యి తీసి అంటే ఎలాగెలాగెలా చూసి మేడం కూర్చోండి అంటాం. మీరే కాదు, మేము కూడా అంతే. వెంటనే కచ్చిపు తీసేసి, కచ్చిపు లేకపోతే టక్క తీసి చెడత తుడిచేత కూర్చే. ఎందుకని? ఆవిడెవరు? ఎమ్మెల్యే. పాప బస్ స్టాప్ దగ్గర ఎవరు అడుక్కున్న ఆవిడ వచ్చింది అనుకోండి, నా పక్కన చేయలుంటే బయట వెంటనే తీసి అందరూ పెడతాడు. ఆవిడన్నాడు, వస్తాడు, కిందకి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడంట. ఎందుకని? ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అంటే మన ఇది నా అంటే ఇక్కడ చూడండి, ఐగుప్తులతో అక్కడ పడినటువంటి శ్రమలు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు ఎలాంటి శ్రమలు పడ్డారో, ఇప్పుడు నీ దగ్గరికి పరదేశం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? వారిని ప్రేమించేవాడిగా ఉండాలి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? అయ్యా, మీరు ఏ మందిరం నుంచి వచ్చారు? మన మందిరానికి వస్తున్నారు కదా, ఖచ్చితంగా రండి. దేవుని సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తారయ్యా. అయ్యా, మేము కూడా ఒకప్పుడు మా జీవితము సన్నగలిపోయిన జీవితమే, ఒకప్పుడు మేము కూడా భయంకరమైన దుస్థితిలో ఉన్నవారమే. రండి, మీకోసం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అని ఏ రోజైనా వచ్చిన వారితో వాక్యాన్ని పంచుకొని, సాక్ష్యాన్ని పంచుకొని మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒకవేళ వారిని దేవుని సన్నిధిలో ప్రోత్సహించేటువంటి సందర్భాలు రేరుగా కనబడతాయి. వచ్చామా, పరిగెత్తుకొని పోయామా అన్నట్టు ఉంటుంది. చూడండి, ఇక్కడ దేవుడు అన్నాడు, అలా ఉండడానికి వీల్లేదు. మీరు ఎలా ఉండాలి? ఖచ్చితంగా వారి జీవితాల్లో మీరేం చేయాలి? పరదేశులను ఆదరించేవారుగా, మరి ముఖ్యముగా వేదవరాండ్రును, అనాథులను. ఈ రెండు పదాలు నేను మీకు పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో వారికి ఉండేటువంటి గౌరవం ఎలా ఉంటుందో మీకు తెలుసు. చాలా సందర్భాల్లో చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారంటే, వారిని ఏ శుభకార్యాలకైనా ఎక్కడికైనా పిలవడానికి అంటారు. ఎవరు బయట కాదు ఇలా మాట్లాడేది, బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో బిగ్గరగా మాట్లాడేవారే, గంటల తరబడి వాక్యం చెప్పిన వారే. అంటే దేవుని సన్నిధిలో అనార్కలంగా దేవుని సహవాసంలో నేను దేవుని బిడ్డని అని చెప్పుకునే రాటు నేర్పినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు చాలా మంది అంటారు. ఏమంటే దేవుడు వారికి ఏమైనా ప్రత్యేకం? దేవుడు అన్నాడు, వారినే గౌరవించాలి, అనాథులను ఆదరించాలి, వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఒక భయంకరమైనటువంటి తెగులు వచ్చింది, కరువు వచ్చింది, అందరూ పారిపోయారు. వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు పారిపోయి ఎక్కడెక్కడో బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఒక ఆయన అక్కడే ఉన్నాడు, చచ్చినా బ్రతికినా ఎక్కడే ఉంటాను అనుకున్నాడు, అక్కడే ఉన్నాడు. కొన్ని దినాల తర్వాత దేశాలు పట్టుకుని పారిపోయిన వారు మరలా కరువుతో అడుక్కుంటూ ఉన్నారు. అక్కడే కరువుని, శ్రమని ఓర్చుకున్నవాడు అంటే ఒక మాటలో కోటీశ్వరుడు అయిపోయాడట. మరలా కొంతమంది అక్కడికి వస్తే ఎందుకు తెలిస్తే కోటీశ్వరుడు అన్న కారణం ఏంటంటే, ఆయన పిసనార్థనం చేసుకొని గిల్లుకొని తినలేదు, తన పొలంలో పరుగుదిలేశాడు. బైబిల్లో వాక్యం చెప్పినట్లుగా ఏరుకోండి మిగిలిపోయింది అంతా మీకే. 6 సంవత్సరాలు పంట ఏరుకొని 7వ సంవత్సరాన్ని పేదలైన వారికి వదిలేశాడు. ఏరుకోండి ఫలాలన్నీ మీకే, నా దేవుడు చెప్పాడు మిమ్మల్ని తినమని, మీకు ఇమ్మని. పరగేరుకునే వారికి, అమ్మా ఇదిగో మీకోసము పొలంలో కొంచెం పంట వదిలేస్తూ ఉన్నారు, ఇదిగో మొత్తం ఊరిసేకండి ఉంచండి, పర్వాలేదు. కొంతమందికి వెనకత్తులు వారు ఏరుకుంటారు. అలాంటి భక్తి జీవితాన్ని చేశాడు కాబట్టి కొన్ని దినాల తర్వాత దేశాంతరం పారిపోయిన వారు మరలా తిరిగి అదే పొలంలో పరిగెరుకునే పరిస్థితి వచ్చింది. ఎవరైనా పోయాచ, అక్కడే కరువు వచ్చింది కానీ పారిపోలేదు, నిలబడాడు దేవుని సన్నిధిలో. నేను అనుకుంటాను, ఎవరి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయండి, ఆవిడ 2 రూపాయలు అడుగుతుందంటే 2 రూపాయలు ఇచ్చినంత మాత్రాన్ని నువ్వు ఏమైపో దేవుడు ఇస్తాడు నీకు. అంటే ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అలాగని మన దగ్గర ఉంచుకొని చేయి చాపని కాదు నా ఉద్దేశం. మన దగ్గర ఉంచుకొని ఇతరులు మోసం చేయమని కాదు. చాలామంది ఏం చేస్తారంటే, వీళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే, అన్నీ ఉంచుకొని అసలు ఏమీ లేవండి అని బేలామోహం పెట్టి చేయి చాపుతారు. ఖచ్చితంగా అలా చేసిన దేవునికి లేక అప్పగించాలా? ఇక్కడ చూసినట్లయితే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. దిక్కు లేనటువంటి తండ్రి దేవుని యొక్క నిజమైన భక్తి ఏదనక, దిక్కు లేనటువంటి పిల్లలను, విధవరాండ్రును పరామర్శించుడి, తనను తాను కాపాడు. చూడండి, ఇక్కడ దిక్కు లేనటువంటి వారిని, విధవరాండ్రును ఆదరించాలి, పరామర్శించాలంటే. వీలైతే అమ్మ ఎలా ఉన్నాను, మనం వెళ్ళడానికి అవ్వకపోయినా
ఒక ఫోన్ కాల్ చేసి బాగున్నారా, ఎలా ఉన్నారు, అంత క్షేమమేనా, మీకోసం ప్రార్థన చేస్తున్నాం, ఒక మాట వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందట. పిల్లరా, దౌర్జన్యం అనేది చాలా సందర్భాల్లో వారి వెనక ఎవ్వరు లేరు కదా అని చాలా సందర్భాల్లో దౌర్జన్యం చేస్తూ ఉంటాం. ఈ అనాథులైన వారు, విధవరాండ్రైన వారు చాలా చులకన భావానికి లోనవుతూ ఉన్నారు. పర్టికులర్గా నేను ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. విజయనగరంలో లెపర్సీ మిషన్ అని ఒక ప్రాంతం ఉంది. లెపర్సీ మిషన్ జూట్ మిల్ జంక్షన్లో. ఆ ప్రాంతంలో లెపర్సీ మిషన్లో ఒక తల్లిగారు ఉండేవారు. పాపం తన భర్త చనిపోయాడు, కుమార్తె కొడుకు ఏమో దుబాయ్లో ఉన్నాడు. ఆ కొడుకు వివాహం చేసుకోకుండా దాదాపు చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు తను. అయితే కుమార్తెను పెట్టుకొని ఆ కుమార్తెకి ఒక కొడుకు, చిన్న కొడుకు, భర్త విడిచిపెట్టేశాడు. తల్లి తన కూతురు మనవడితో లెపర్సీ మిషన్ విజయనగరంలో నివసిస్తూ తనకు వచ్చినటువంటి ఆ పెన్షన్ డబ్బులతో ఒక 40 లక్షల రూపాయలు పోగేసుకొని ఒక చిన్న ఇల్లు కొనుక్కుంది. కట్టినిల్లే కొనుక్కుంది. ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆ డబ్బు అంతా ఇచ్చేశారు. డబ్బు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చక్కగా ప్రార్థన పెట్టుకుని పాలు పొంగించుకొని ఇంట్లో ఉన్నారు. వారం రోజుల తర్వాత ఆ ఇల్లు ఎవరైతే వాళ్ళకి అమ్మారో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి కొంతమంది వ్యక్తులను తీసుకొని వచ్చి అర్జెంటుగా మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి అంటే, అదేంటయ్యా ఎందుకు ఖాళీ చేయాలి అని అంటే, అదంతా నాకు తెలియదు, మీరు ఏం చేస్తారనేది తెలియదు, 3 రోజులు టైం ఇస్తూ ఉన్నాను, ఇల్లు ఖాళీ చేసేయాలి అంటే. అదేంటయ్యా మేము కొనుక్కున్నాం కదా. ఎవరు చెప్పారు మీరు కొనుక్కున్నారని? ఎందుకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. అదేంటయ్యా ఇస్తానన్నావు కదా అని పెద్దలు, ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరినీ తీసుకొస్తే వాళ్ళు అన్నారు, ఎవరండి మీరు, ఎవరో మాకు తెలియదు అన్నారు. ఇతను అన్నాడు, ఈ లోకల్ ఎమ్మెల్యే మావాడే, ఆ తర్వాత ఈ లోకల్ రౌడీ షీటర్ మావాడే, ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలు, ఈ చుట్టుపక్కల వారందరూ మా వాళ్ళే, మా కులానికి చెందిన వారే. నేను ఒక్క మాట చెప్తే రాత్రికి రాత్రే మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసేస్తారు, మీ దిక్కున్న కాడికి వెళ్ళి చెప్పుకోండి. అసలు అలా చెప్పడానికి వీల్లేదంటే పాపం వీళ్ళందరూ కలిసి, మీకు తెలుసో తెలియదు, విజయనగరంలో చంద్రశేఖర్ గారు ఒక ఆయన ఉంటారు ప్రదీప్ నగర్లో, ఆయన దగ్గరికి వెళ్ళారు. తల్లి పిల్ల వెళ్ళి, అయ్యా 40 లక్షల రూపాయలు కడుపు కట్టుకుని దాచుకున్నానయ్యా, నా కూతురు బ్రతుకు అన్యాయం అయిపోతుందయ్యా అని అడిగితే, అమ్మ నేను మాట్లాడతానులే అన్నారట. శుక్రవారం నాడు ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చి తల్లి పిల్ల వచ్చి అన్నారు, తమ్ముడు ఇలా జరిగింది పరిస్థితి అని అంటే, అమ్మ ఏం కాదు ప్రార్థన చేద్దాం, దేవుడు ఉన్నాడు, మనుషుల హృదయాలు మార్చగలిగినటువంటి దేవుడు, ఆయనకి ఏదైనా సాధ్యమే, మనం ఎన్నడూ మోసపోము అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన, శనివారం ఉదయాన్నే ఫోన్ వచ్చింది. తెల్లవారు లేదు, ఇంకా ఉదయాన్నే ఫోన్ వచ్చింది. అక్క ఫోన్ చేసి తమ్ముడు ప్రెసిడెంట్, ఆ ప్రెసిడెంట్ దగ్గర చెప్పండి అంటే, తమ్ముడు ఆయన చనిపోయాడు అన్నది. తమ్ముడు ఆయన చనిపోయాడు నేను అనుకున్నాను, వీళ్ళు ఆయన ఉన్నారు కదా, ఆయన చనిపోయాడేమో అనుకున్నాను. అవునా అక్క, ఏ ఊర్లో చనిపోయాడంటే, లేదు తమ్ముడు, హ్యాపీ ఇది ఉంది కదా, బ్రెడ్ తయారు చేస్తారు, హ్యాపీ మిల్ ఉంది కదా, ఆ మిల్లుకి ఎదురుగా తగరపోల్సి వెళ్ళే దారిలో అక్కడ రాత్రి యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఆయన. ఎప్పుడు వచ్చారక్క అంటే, మీ బావగారు కాదు, మనల్ని ఇల్లు ఖాళీ చేయకపోతే 3 రోజుల్లో ఖాళీ చేయకపోతే చంపేస్తానన్నారు కదా, ఆయన రాత్రికాల సమయంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. వాళ్ళు చావుని మేము కోరుకోలేదు. నేనేమంటానంటే, ఒకవేళ నువ్వు దౌర్జన్యంగా మోసం చేయాలనుకున్నప్పుడు, ఇతరుల మీద అజమాయిషీ చేయాలనుకున్నప్పుడు, నిన్ను మించిన వాడు ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకు. వాళ్ళ భార్య డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఆ పెద్దవాడి చేతుల్లో పెట్టి కాళ్ళు పట్టుకొని, అమ్మా నా భర్త చేసింది తప్పే, ఆ పాపము నా మీద కానీ నా వంశావళి మీద కానీ మా పిల్లల మీదకి రాకుండా దయచేసి మా కోసం ప్రార్థన చేయాలని నిలిపారు. ఈరోజు ఆ చెల్లెలు తమిళనాడులో చక్కగా బాబుగడికి ఇప్పుడు 11వ సంవత్సరం చక్కగా నిజంగా అంటే ఇక్కడ ఉంటే ఇబ్బందికరం అనుకున్నారేమో, తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ గృహాన్ని అమ్మేసి చక్కగా తమిళనాడు ప్రాంతంలో వెళ్ళి వాళ్ళు స్థిరపడ్డారు. ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితులు ఐగుప్తులైతే కనబడుతూ ఉంది, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు ఇంకా అలాంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, అమ్మా నీ కుటుంబంలో నీకేదో ఒక పెద్ద రకం తోడుకోడలో, లేదంటే ఆడబొట్టో, లేదంటే అత్తో, తల్లో, ఏదో ఒకటి తోడు అంటే ఒక అతనుడు వచ్చినప్పుడు దౌర్జన్యం చేస్తూ ఉన్నావా? ఖచ్చితంగా నీ మీద ఒకరు ఉన్నారా? ఒకవేళ నీవు నీకంటే దిగు స్థాయిలో నేను ప్రశ్నించకపోవచ్చు, నీ మీద దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకు. చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా చూడండి, నిర్గమకాండము 22వ అధ్యాయము 21వ వచనం, 24వ వచనం చదవండి. 24వ వచనం.
21వ అధ్యాయం 22వ అధ్యాయం చదవండి. తగులుకొని చంపెదను. చాలండి. నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని దేనితో చంపుతారు అంటున్నాడు ఆయన. ఎవరిని? దౌర్జన్యం చేసేవారిని. ఐగుప్తీయులు ఇజ్రాయేలీల మీద అనగా సేము వంశావళి మీద దౌర్జన్యం చేసినటువంటి ప్రజలు వచ్చిన తర్వాత ఒక్కలైనా మిగిలారా? ఇక మీదట ఎన్నడూ ఆ ఐగుప్తీయులను నువ్వు చూడవు అని దేవుడు చెప్పాడు. కనబడి ఆ ప్లేస్లో మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చివరిగా ఇక్కడ ఒక మాట నేను తెలియజేస్తున్నాను. మూడవది హృదయ కాఠిన్యత. ఐగుప్తులో మనం చూసేది ఒకటి బాధ్యత రహితంతో కూడినటువంటి వంశంలో ఉంది. రెండవది అక్కడ మనం చూస్తున్నప్పుడు దౌర్జన్యం చేసేటువంటి వంశంలో ఉంది. మూడవది కఠిన హృదయముతో ఉండేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. కఠినత్వము, హృదయములో ఉండేటువంటి కఠినత్వము. ఇక్కడ ఎందుకు తెగులు ఆ ప్రాంతంలోకి వచ్చిందంటే, మీరు అనుకుంటూ ఉన్నారు, అయ్యా నా కుటుంబం ఎందుకో నానాటికి దిగజారిపోతుందయ్యా, ఒకప్పుడు చాలా బాగుండేది 10 సంవత్సరాల క్రితము, ఏమో ఈ మధ్యన ఏం జరిగిందో తెలియదు కానీ మరి అలాగా అందరం కృషించిపోతూ ఉన్నామయ్యా. ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు, ప్రార్థనలో ఎదుగుదల లేదు, పిల్లల భవిష్యత్తు ఏంటో దినదినము దిగజారిపోతూ ఉంది, నా పరిస్థితి ఏంటో దినదినం అలా అయిపోతుందయ్యా అని అంటే నేను అంటాను, రాత్రికి రాత్రే నీ మీదకు ఉగ్రత రాలేదు. ఐగుప్తులో తెగుళ్ళు ఎన్నిసార్లు వచ్చాయి? ఒకేసారి 10 తెగుళ్ళు వచ్చాయా? మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? నైలు నది దగ్గరికి వచ్చిన తర్వాత నైలు నదిలో నీళ్లు అప్పుడే అమ్మో దేవుడు బలమైన వాడు, ఈయనకి అసాధ్యమైనది ఏదీ లేదని మారుంటే ఆ కఠిన హృదయమును బట్టి ఇక్కడ ఒక భయంకరమైనటువంటి మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నిర్గమకాండం 7వ అధ్యాయం 23వ వచనం చదివితే ఈరోజు చాలా కుటుంబాలలో సంఘాలలో ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారే మనకు కనబడుతూ ఉన్నారు. నిర్గమకాండము జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి ఏం చేయలేదట? మనస్సులో ఉంచుకోలేదు. ఎన్ని జరిగాయి తెలుసండి? నైలు నది రక్తంగా మారిపోయింది, కప్పలు వచ్చేసాయి, ఆ తర్వాత మిడతలు వచ్చాయి, ఈగలు వచ్చాయి. అంటే ఒకదాని ఒకటి ఒకేసారి రాలేదు. నీ జీవితంలో కూడా కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి. దేవుడు ఒకేసారిగా నీ మీద శ్రమను కుమ్మరించడు. మనం ఎప్పుడు మాట్లాడుతుంది దేవుని సన్నిధికి వచ్చి అయిపోరండి వచ్చేసిందండి, అదేంటో నాకు అర్థం కాలేదు, నా కుటుంబాన్నే పట్టుకొని తినేస్తుందండి యాతన అంతా అంటారు. ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, ఖచ్చితంగా దేవుడికి కొన్ని సిమ్టమ్స్, కొన్ని పరిస్థితులు దాటుకున్న తర్వాతే లోతుల్లోకి దిగిపోయాం. ఫరో జీవితంలో అదే జరిగింది. ఒకేసారిగా మరణం కోసం రాలేదు, ఒకేసారి ఐగుప్తులో భయంకరమైన వధ జరగలేదు. నైలు నది దగ్గరికి వచ్చినప్పుడే తను మనస్సులో పెట్టుకుని ఉంటే ఈరోజు అనేక సందర్భాల్లో దేవుని దాసులు దేవుని వాక్యం ద్వారా నేను సరి చేస్తున్నప్పుడు వినాలి. నైలు నది అనేటువంటి ఆ రక్తపు నీరు మారగానే మారుండాలి. తర్వాత కప్పలు వచ్చినప్పుడైనా మారుండాలి, మిడతలు వచ్చినప్పుడైనా మారుండాలి, ఈగలు వచ్చినప్పుడైనా, ఆ తర్వాత వడగండ్లు, ఆ తర్వాత పెద్ద పెద్ద బొబ్బలు వచ్చినప్పుడు, పశువులు భయంకరమైనటువంటి రోగానికి గురైనప్పుడు ఎప్పుడూ మారలేదు. ఆ తర్వాత తొలిచూలు కుమారుడు ఎప్పుడైతే చచ్చాడో అంటే వధ, భయంకరమైన ఉగ్రత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అంటాం ఎక్కడ లేని ఉపవాసాలు, ఎక్కడ లేని ప్రార్థనలు, ఎక్కడ లేని కన్నీళ్ళు, ఎక్కడ లేని అంతా తన్నుకొచ్చేస్తుంది అంతే. ఇంకప్పుడు ప్రార్థనకి 2 అని అవసరం లేదు. అప్పుడు వారాంతపు కార్యక్రమాలు అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి ఏమంటే ప్రార్థన లేదా? ఎప్పుడు తెలుసండి? కరోనా టైంలో శుక్రవారం ప్రార్థన ఎట్టండి అంటారు. అంటే కరోనా టైంలో అప్పుడు తెగ్గులు తెచ్చేదాడు దేవుడు. ఎందుకో తెలుసా? అప్పుడు అవసరం. 10వ తెగుల దగ్గరికి వచ్చాం కాబట్టి ఏమండి పెట్టరా ప్రార్థన, మంగళవారం స్త్రీల ప్రార్థన, బుధవారం స్త్రీల ప్రార్థన లేదా అడుగుతారు. అది ఎక్కడ మా కరోనా ఉంది కదా, భయంకర పరిస్థితులు బాగాలేదు కదంటే ఎందుకు ఇలాంటి టైం అప్పుడేనండి ప్రార్థన అవసరం అంటారు. అమ్మ అప్పుడు ఎక్కలేని బోధలు, మరి మామూలుగా గ్రంథాలు తెరవకపోయినా విపరీతమైన వాక్యాల ద్వారా ఎంతమంది ఆదరిస్తారో అప్పుడు పాస్టర్ గారికి అవసరం లేదు, వాక్యాలకి కొదువు లేదు. ఎప్పుడు 10వ తెగులు దగ్గర గుర్తొస్తుంది నీకు, ఎందుకంటే మరణానికి దగ్గరగా ఉన్నావు కాబట్టి. అక్కడ ఐగుప్తులు జరిగింది అదే. మొదటి తన మనస్సును మార్చుకొని ఉంటే, మొదటి తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకొని ఉంటే ఖచ్చితంగా ఐగుప్తులో ఈ 3 సంఘటనలు చవి చూసేవారు కాదు. 4 సంఘటనలు చవి చూసేవారు కాదు. మొదటిది ఏంటి?
మొదటిది బాధ్యత రహితంగా దేవుని సన్నిధి గురించి, దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు మీకు తెలియజేస్తారు, అయ్యా దేవుని మందిరం అంటే ఇది, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఇలా ఉండాలి కదా అంటే, ఎవరు చెప్పారండి అలా ఉండాలని? ఫరో అదన్నారు. ఆ మాట నాకు కొద్దిగా ఇబ్బందికరమే, కానీ అంటాను, యెహోవా ఎవడు? యెహోవా ఎవడు అంటే హృదయాన్ని కాఠిన్యతతో నింపుకొని దేవుడు ఎవరు? కొన్ని సందర్భాలు మనం కూడా అంటాం, ఎవడండి పాస్టర్? ఎవడో పాస్టర్? ఏంటి అసలు అంత అవసరం? నిదానంగా మామూలుగా రెండు ఆశీర్వాదాలు చెప్పి దిగిపోవచ్చు కదా. మనల్ని హెచ్చరించడం ఏంటి? నోవా కాలం అంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరండి. నాకు తెలుసు భక్తి ఎలా చేయాలో. ఏం తెలుసు నీకు భక్తి? ఏం చేస్తున్నావు భక్తి? చేసే భక్తిలో దేవునికి అనుకూలమైన భక్తి కాదు, నీకు ఇష్టమైన భక్తి కాదు, నీకు నచ్చిన భక్తి అది నీ గుమ్మం వరకే ఉంటుంది. కానీ దేవునికి నచ్చిన భక్తి పరలోక గౌనులు సైతం కలుగుతాయి. హల్లెలూయా. ఇస్కే అనుకున్నాడు, ఉజ్జియా రాజుగా ఉన్నంతకాలం ఇదిగో నా భక్తిది, నా ఇష్టం, ఇది నాకు తెలుసయ్యా అనుకొని చక్కగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఎప్పుడైతే అసలైనటువంటి వ్యక్తి కనపడ్డాడో కొంచెం ముందుకొచ్చి అలా చూడగానే పరిశుద్ధుడు కనపడ్డాడట, ఆయన దేవదూతలు కనపడేట, ఆ గుమ్మము కనపడగానే అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఇంతవరకు చేసిన భక్తి కాదయ్యా, ఇది నా పవిత్రమైనటువంటి జీవితం కాదు, ఆ పవిత్రుడు నేను, అపవిత్రుడు పెదవులు కలిగిన వాడనయ్యా అనగానే దేవుని దూత పెదాలను కాల్చినప్పుడు కదా తన జీవితంలో సరైనటువంటి మార్పు. ఇది భక్తి. ఐగుప్తులో బాధ్యతారహితంగా నిర్లక్ష్యపు భక్తి చేస్తున్నావు దేవుని మందిరంలో, నీ కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నావా, ఏం పర్లేదు వస్తాలేండి ప్రార్థనకి అని వదిలేడు కాదు, ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి. తండ్రి దిశమలను చూసి నవ్వుకొని వచ్చేసాడు. కొంతమంది ఎలా ప్రార్థన రావా, సరేలే మరి బలవంతం చేయను, చెయ్యక ఉండకూడదు, చెయ్యాలి బలవంతం. నవ్వు కప్పుకుంటాడండి అనుకోకూడదు. దిశమల, సిగ్గు, అవమానము, పాపము నీ బిడ్డల జీవితంలో కనబడుతుందా? రా మందిరానికి, దేవుని వాక్యమైనటువంటి వస్త్రాన్ని కప్పుతాడు దేవుడు. దేవుని మందిరానికి తీసుకురావాలా, నువ్వు వస్త్రాన్ని కప్పేటువంటి తల్లిగా తండ్రిగా ఉండాలా. అప్పుడు కదా నీ ఘనత దేవుడు యాపేత వలె సేవలే దేవుడిని హెచ్చిస్తాడు. అలా కాకుండా నవ్వుకొని చక్కగా సరే ఉండు మరి ఏం చేస్తాం అనుకొని నవ్వుకుంటూ వచ్చేస్తే నీ భక్తి కాదు, బాధ్యతారహితంగా ఉన్నాం. రెండవది దౌర్జన్యం చేస్తాం కదా, రుబాబు చేసేటువంటి బుద్ధి ఈ భర్త మీదో, పిల్లల మీదో, స్నేహితురాల మీదో, లేదంటే సంఘములోనో, సమాజంలో ఎక్కడైనా కావచ్చు, చాలా ప్రదేశాల్లో మీకు కనబడుతుంది, మీరే చేస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొలాయి దగ్గరికి వెళ్ళినప్పుడే కనపడుతుంది, కోట దగ్గరకో లేదా ఎక్కడికి వెళ్ళా కనపడుతుంది. కాబట్టి దౌర్జన్యం చేస్తే నీవు దౌర్జన్యం చేసే వ్యక్తి వెనకతల దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకు. ఖచ్చితంగా తీర్పులో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవది హృదయ కాఠిన్యతతో ఉన్నారు దేవుని సన్నిధిలో. ఎన్నిసార్లు వాక్యం విన్నాడు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించిన హృదయ కాఠిన్యతతో ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, వారు మనస్సును పెట్టుకోరయ్యా, అసలు పట్టించుకోరు, ఇలా దులిపేసి వదిలేస్తారంతే. అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, చివరిగా ఒక వాక్యాన్ని చదివించేసి ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము వాటి తోకలు ఎందులో ఉన్నది? ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి చాలు. ఇక్కడ చూడండి, ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ ఎందును వాటి తోకల ఎందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు వాటి చేత చదవడం ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడును వినను నడవను శక్తి లేనివైన బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యమైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు. ఇదనమాట. ఏం పొందలేదు? అస్సలు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నప్పటికీ మనస్సు మారకుండా కాఠిన్యతతో ఉంటూ మనం ఏం చేస్తామంటే, పైనున్నవన్నీ కూడా మనం ఎవరికి ఆపాదిస్తామంటే అన్యులకు ఆపాదిస్తాం. కానీ వీటిలో 99% మనమే పాటిస్తూ ఉన్నాం.
అందుకే యేసుప్రభువారు అన్నారు, నీకేది అభ్యంతరంగా ఉందో దాన్ని వదలకపోతే నువ్వు అక్కడికి రాలేవన్నారు అంతే. కానీ మనం వాటిని చేస్తూనే నేను క్రైస్తవుని అంటాం. ఇవన్నీ కూడా ఐగుప్తులో ఉన్నాయి. ఐగుప్తీయులు కాదు చేసేది. ఏ వంశావళి, ఏ గోత్రము? హాము గోత్రం, హాము వంశావళి. ఎంత చక్కగా చేస్తున్నారంటే వీటన్నిటిని పాటిస్తూ గొర్రెపిల్ల రక్తం మాకు సంరక్షణగా ఉండాలంటే దేవుని మాట విన్నటువంటి యాపెతు షేము వంశావళికి గొర్రెపిల్ల రక్తం సంరక్షణగా ఉంది. కానీ ఆమెకు లేదు. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు నిన్ను కాపాడుతాడు అనుకోవడం భ్రమ. ఖచ్చితంగా వాక్యానికి లోపడాలి, దేవుని మాటకు లోపడాలి. అప్పుడు కదా దేవుడు మన జీవితంలో కార్యం. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పాటిస్తూ, అంటే ఇవన్నీ కూడా వదిలేసాను అయిపోయింది అనుకుంటూనే చివరికి వచ్చేటప్పటికట్ట అసలు మారు మనసే పొందలేదు. మారు మనసే పొందలేదు, కఠిన హృదయాలు. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లల ఈ ఉదయకాల సమయంలో మనం అలా ఉన్నామా? అలా ఉన్నాము. ఒకవేళ అలా ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, అడుగుదాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు నాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వందనాలు. ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రేమించారు. ఆనాడు ఐగుప్తులలో వారికి ఏ విధమైన సంరక్షణగా ఉన్నారో ఈనాడు మా జీవితాన్ని కూడా మీరు ప్రభువా సంరక్షించారు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. అయితే మేము నాయన అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్న విధానమును బట్టి మీకు వందనాలు. దేవాయకు తండ్రి, బాధ్యతారహితంగా మా భక్తిని, కుటుంబాలను, సంఘాన్ని, సమాజాన్ని నిర్లక్ష్యంగా చూసేవారిగా మేము ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. అయ్యా దేవాయకు తండ్రి, మేము దౌర్జన్యం చేసేవారిగా దేవుని బిడ్డలమే మీలాంటి ప్రేమను, ఐక్యతను, సమాధానమును, అయ్యా కరుణ కలిగి ఉండవలసినటువంటి మేము దౌర్జన్యం చేసేవారిగా ఉండకుండా మమ్మల్ని సరిచేసుకుని కృప ఇచ్చండి. ఎన్ని సందర్భాల్లో మీరు మాతో మాట్లాడుతున్నప్పటికీ హృదయ కాఠిన్యతను విడవకుండా మూర్ఖపు స్వభావం కలిగి ఉంటే దయచేసి ఈ దినమే మా జీవితాలు సరిచేసుకునే అవకాశాన్ని ఇచ్చారు కనుక కృప చూపించండి. తండ్రి మీకు వందనాలు. సర్వాధికారి కృప కలిగిన ప్రభావ మీకే మహిమ చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని